భూమి తట్టు తేరి చూసినప్పుడు భయంకరమైన బాధ, వేదన, అంధకారము, థిక్ డార్క్నెస్ అని ఉంది ఇంగ్లీష్ లో. అండ్ దే విల్ లుక్ టు ద ఎర్త్ బట్ బిహోల్డ్ డిస్ట్రెస్, డార్క్నెస్, ద గ్లూమ్ ఆఫ్ యాంగ్విష్ అండ్ దే విల్ బి థ్రస్ట్ ఇంటూ థిక్ డార్క్నెస్. భయంకరమైన అంధకారము. ఈ అంధకారము అంటే ఏంటంటే, ఈ అంధకారము సూర్యుడు లేకపోవడం గురించి వచ్చిన అంధకారం గురించి మాట్లాడట్లేదండి. ఈ అంధకారము అంటే ఏంటంటే, అది ఒక కన్ఫ్యూజన్ లో నడిచేటటువంటి అంధకారము. దెర్ ఇస్ నో లైట్ ఇన్ దేర్ హార్ట్స్, దెర్ ఇస్ నో లైట్ ఇన్ దేర్ మైండ్. కన్ఫ్యూజన్ లో సూర్యుని వెలుగు గురించి మాట్లాడట్లేదు. సూర్యుని వెలుగుంది, బట్ పీపుల్ వర్ వాకింగ్ ఇన్ డార్క్నెస్, పీపుల్ వర్ వాకింగ్ ఇన్ హోప్లెస్ సిట్యుయేషన్. ఒక నిరీక్షణ లేనటువంటి స్థలములో నడుస్తున్నారు, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో నడుస్తున్నారు, భయంకరమైన దుఃఖములో నడుస్తున్నారు, భయంకరమైన ఆవేదనలో నడుస్తున్నారు. వారు భూమి తట్టు తేరి చూడగా ఇంకా వేదన, బాధ, దుఃఖమే గాని వారికి హోప్ లేదు, హోప్ కనబడట్లేదు. అటువంటి సమయంలో ఒక గుడ్ న్యూస్ ప్రాఫెట్ ఐజియా అక్కడ ప్రవచించడం జరిగింది. ఆ 9వ అధ్యాయము 1వ వచనం చాలా బ్యూటిఫుల్ గా స్టార్ట్ చేస్తారండి. అయినను ఇంత ఘోరమైన పరిస్థితిలో కూడా నీ పరిస్థితి మారగలదు అని దేవుడు చెప్తున్నాడు. ఎటు చూసినా కూడా నిరీక్షణే లేదు, ఎటు చూసినా కూడా దుఃఖము, ఎటు చూసినా కూడా బాధ, ఎటు చూసినా అసలు నిరీక్షణకి ఆధారమే లేదు. కానీ ఈ అయినను అనే చిన్న మాట చాలా పవర్ఫుల్ మాట అండి ఇది. అయినను నీ యొక్క స్టోరీ దేవుడు చేంజ్ చేయగలడు. అయినను నిరీక్షణ లేని మనకు ఆయన నిరీక్షణనిచ్చే దేవుడు. అయినను ఈ రోజున మన పరిస్థితి ఏది అయినప్పటికీ అండి, యు కెన్ రైట్ ఇట్ డౌన్. మీరు రాసుకోవచ్చు, మీ పరిస్థితి ఏది అయినప్పటికీ, మీ బాధలన్నీ రాసుకోండి, మీ కష్టాలన్నీ రాసుకోండి, దాని తర్వాత అయినను అన్నమాట రాసుకోండి. హల్లెలూయా. అయినను దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకొని నాకు విడుదలనిచ్చే దేవుడు. అయినను nevertheless there will be no gloom. ఇంత వేదన పొందుతున్న దేశము మీద, ఇంత వేదన పొందుతున్న నీ కుటుంబము మీద, ఇంత వేదన పొందుతున్న నీ జీవితము మీద, అసలు ఆన్సరే ఉందా నా సమస్యకి అని వేదన పొందుతున్న మన మీద ఆ మబ్బు నిలువదు. దేవుడు కొట్టివేస్తున్నాడండి ఆ బాధ, ఆ దుఃఖము, ఆ యొక్క మరణ వేదన, కన్ఫ్యూజన్ దేవుడు కొట్టివేస్తున్నాడు. వేదన పొందిన మీ మీద ఆ మబ్బు నిలువదు. హల్లెలూయా.